డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు డిప్యూటీ స్పీకర్గా తన టైం ముగిసేలోగా ఆసారికి ఒకే ఒక కోరిక ఉన్నట్లుంది. అది జగన్మోహన్ రెడ్డి గారిని ఏడో దగ్గర సందు దొరికితే ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలి. దానికోసం మనం ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో వెతుక్కుంటూ ఉండాలి అని రాజుగారి మంచి ఆశయం, రాజుగారి ఏం అదే ఉన్నట్లుంది. యాటికి పోయినా ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే 60 రోజులు రాకపోతే అనర్హుడిగా ప్రకటించాలి. పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది, పులివెందులకి ఉప ఎన్నిక జరుగుతుంది. ఏటికి పోయినా ఈ డిప్యూటీ స్పీకర్ సార్ అవే మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా తాజాగా కుంభమేళాకి వెళ్ళి కుంభమేళాల నీళ్ళలో మునుగుతూ ఆ నీళ్ళలో పాపం నిలదొక్కలేక ముందుకు వెనక్కి సారు పడిపోయేటట్టు అట్లా నిలబడలేకున్నారు. ఆ కొన్ని నీళ్ళలో కూడా ఆ నీళ్ళలో మునుగుతూ ఆ వీడియో చూశాక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు చాలా ఆనందంగా షేర్ చేస్తూ ఉన్నారు. నీళ్ళలో మునుగుతూ పక్కనే ఉన్నటువంటి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారితో ఆ నీళ్ళలో మునుగుతూ ఏమంటున్నారు నీట్గా వినిపిస్తుంది. టీడీపీ మీడియా బాగా దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు, అది పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఏమంట, పులిందలకు బై ఎలక్షన్ వస్తుంది, పులిందలకు బై ఎలక్షన్ రావాలి, పులిందలకు బై ఎలక్షన్ వస్తుంది, పులిందలకు బై ఎలక్షన్ రావాలి. నీళ్ళలో మునుగుతూ అంటున్నారు కుంభమేళలో. సార్ ఇదే ముక్కుకున్నారేమో అక్కడికి కూడా పోయి. పక్కన బీటెక్ రవి గారు అదే జరిగితే మీరు మాకు ఇన్ఛార్జ్గా రావాలి అని ఆయన అనడం, నేనే ఇన్ఛార్జ్కి వస్తా అని చెప్పి డిప్యూటీ స్పీకర్ అనడం. అటు బీటెక్ రవి గారు మునుగుతున్నారు, ఇటు రాజు గారు మునుగుతున్నారు. మునుగుతూ పులిందలకు బై ఎలక్షన్ రావాలి, మునుగు, పులివెందులకు బై ఎలక్షన్ రావాలి, మళ్ళీ మునుగు. ఏం మరి పులివెందులకు బై ఎలక్షన్ వస్తే మరి వీళ్ళకి అంత గెలుపుదారి దొరికిందా? పులివెందుల కనుక గెలవగలుగుతామని చెప్పి అంత ధైర్యం ఉంది అంటే అంత ధైర్యము, ఆ ధైర్యంతో కూడిన దారి ఎక్కడ దొరికింది? వ్యవస్థలను నమ్ముకొనా, పోలీసులను నమ్ముకొనా, లేకుంటే ఇంకా వేటినైనా నమ్ముకొనా? అర్థం కావట్లేదు. పులివెందుల బై ఎలక్షన్ ఢిల్లీకి పోతే అదే, కుంభమేళలో మునిగినా అదే, అమరావతిలో ఉన్న అదే, విజయవాడలో ఉన్న అదే. ఒక పులివెందులే బై ఎలక్షన్ అని చెప్పి మరి అక్కడ ఏమన్నా కనుక అదే వస్తే జగన్ గారిని ఓడించగలుగుతామని చెప్పి ధైర్యంలో నుంచి ఏమైనా మరి మాటలు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఏడికి పోయినా అదే. మరి చూడాలి. జగన్ గారు అయితే అసెంబ్లీకి వెళ్ళనని చెప్పారు. 60 రోజులు వెళ్ళకపోతే మేమైతే అనర్హుడిగా ప్రకటించవచ్చు అని చెప్పి ఈయనంటూ ఉన్నారు. వరేస్తే మరి నిజంగానే వీళ్ళు అనుకున్నట్లే మరి జగన్ గారిని అనర్హుడిగా ప్రకటిస్తే ఆ తర్వాత మరి ఇంకా రాజకీయాలు ఎలాంటి మజాని ఇస్తాయో తెలియదు. ఏడికి పోయినా వీళ్ళైతే దేవుడి దగ్గర పోయినా, నీళ్ళలో పోయినా, యాడికి పోయినా అదే మొక్క అయితే మొక్కుతూ ఉన్నట్టున్నారు. మరి వీళ్ళ కోరిక దేవుడు ఆలకిస్తాడో లేదో చూద్దాం.